గంగపుత్రులు రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంఘం 2025 డైరీ ఆవిష్కరణను సుకన్య విజ్ఞాన కేంద్రంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలంగాణ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గంగపుత్రులు ఐక్యంగా ఉంటూ రాజకీయంతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క గంగపుత్రుడు ఏ పార్టీలోనైనా చేరి సంఘ సేవ, ప్రజల సేవ చేస్తూ ప్రజల్లో ఉండాలని హితవు పలికారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గంగపుత్రులు అధిక సంఖ్యలో రాణించాలని తెలిపారు. ఎవరికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తన వద్దకు వస్తే చేస్తానని చెప్పారు. నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. సోదరులారా, ఈనాడు మరి కుటుంబ సోదరులు, కుల బాంధవులు అందరూ ఇక్కడ ఉన్నారు. మరి ఇంతకుముందే సాయి కుమార్ గారు చెప్పడం జరిగింది, మన వాళ్ళందరూ అన్ని రంగాల్లో పైకి రావాలని నేనే కోరుకుంటున్నాను. మరి ఎక్కడ చూసినా కానీ మన కులస్తులు రాజకీయంగా పైకి రావడానికి ప్రయత్నాలు చేయండి. మీరు ఎక్కడ మీకు మన వాళ్ళు ఒక 100-200 మంది కుటుంబం ఒక ఉన్న కాడ ఆడ మీరు డెఫినెట్గా మీరు ఏదో పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యి సామాజిక సేవ చేయడానికి ప్రతి ఒక్కరికి వాళ్ళకు సేవలు చేస్తూ అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తూ మీరు కూడా రాజకీయంగా ఎదిగే ప్రయత్నాలు చేయడానికి కోరుకుంటున్నాను. మేము కూడా ఎప్పటికీ మీ గురించి సహకరిస్తూ ఉంటాము. మీకు ఎలాంటి అవసరాలు ఉన్నా కానీ, ఎలాంటి ప్రభుత్వ పరంగా ఏం అవసరం ఉన్నా కానీ నా దగ్గరకు వచ్చినట్టయితే మీకు ఆ సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నాలు చేస్తాను. మీ సమస్య కూడా నేను పోరాడి మీకు సహకరించే విధంగా పనిచేయని తెలపరుస్తున్నాను. మరి ఈనాడు మన కుల బాంధవులు చాలా పెద్ద ఎత్తున మరి డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చినందుకు వాళ్ళందరికీ పేరున నమస్కారం తెలియజేస్తూ రానున్న రోజు తొందరనే పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజల్లో యాక్టివ్గా తిరుగుతూ మీరు కూడా రాజకీయంగా పైకి వచ్చే విధంగా కష్టపడాలని కోరుకుంటూ మీకు ఎప్పటికీ ఏం అవసరం నన్ను కలిసినట్టయితే మీకు సహకరించి ఏర్పాటు చేయని తెలపరుస్తూ అందరికీ నేను పేరున కుల బాంధవులకు నమస్కారం తెలియజేస్తూ జై గంగపుత్ర, జై గంగపుత్ర, నమస్కారం.